హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చి సండే మార్నింగ్ అండి. పొద్దున్న అయితే లేచి వచ్చాము, చేపల మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి నెల్లూరు చేపల మార్కెట్. ఈరోజు మన స్టైల్లో చేపల పులుసు అయితే చేసేద్దాం. నేనైతే బావ అయితే 2 చేపలు అయితే తీసుకున్నారు. 2 kgs అయితే అయింది. ఇంకా తీసుకొని అయితే బయలుదేరేసాము. నేనైతే ఫస్ట్ టైం అండి చేపల మార్కెట్కి రావడము. నార్మల్గా అయితే బావే అయితే వెళ్ళి తీసుకొని వచ్చేస్తారు. ఈరోజు అయితే నేను ఆరుషు మధు అందరం అయితే బయలుదేరేసి వచ్చాము. ఇక్కడైతే అన్ని రకాల చేపలు, రొయ్యలు అన్నీ ఉన్నాయండి. ఇంకా అయితే చేపలు అయితే తీసుకునేస్తున్నాము. తీసుకొని ఇక్కడ అయితే కటింగ్ అన్నీ చేసుకొని అయితే ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము. ఈరోజు వేడివేడిగా చేపల కూర అయితే నెల్లూరు స్పెషల్ చేపల కర్రీ అయితే చేసుకుందాము. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తాను ఏందనేది కుకింగ్ ప్రాసెస్ అనేది పెడతాను చూడండి. ఇంకా తీసుకొని బయటకు అయితే వచ్చాము. ఇక్కడైతే కటింగ్ సెక్షన్ అదంతా ఉంటుంది, అంతా కటింగ్ చేస్తుంటారు. ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళిపోయి కటింగ్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా నాన్ వెజ్లో మీకు ఏమైతే ఏ వెరైటీ అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చేపల పులుసు ఎవరికి ఇష్టమో ఎవరికి లేదు కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి తీసుకొచ్చాకైతే నేనైతే నీట్గా ఉప్పు పసుపు అయితే వేసి చేపలు అయితే క్లీన్గా అయితే వాష్ చేసుకున్నానండి. అలాగే టమాటాలు, ఎర్రగడ్డ, మామిడికాయ ఇవన్నీ కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవైతే కొంచెం చిటపటలాడాలండి. తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నేను వచ్చి 2 ఆనియన్లు అయితే వేసాను. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక టమాటా అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవైతే కొంచెం బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి. నేనైతే చింతపండు అయితే మనకి చేపలకు తగ్గట్టు చింతపండు తీసుకొని కల్లుప్పు అయితే వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ జ్యూస్ అయితే మనం చింతపండు రసం అయితే అందులోకి సరిపడా అయితే తీసుకోవాలి. దీంట్లోకి అలాగే పసుపు, కారం ఇంకా ఉప్పు సరిపోకపోతే చూసుకొని అయితే మనం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి అయితే బాగా తెల్లనివ్వాలి. చూడండి ఈ విధంగా బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. పులుసు అయితే చిక్కబడింది. చూడండి కొద్దిగా చిక్కబడ్డాక మనం అయితే చేపలు అయితే కడిగి పెట్టుకున్న చేపలను అయితే మనం వేసేసుకోవాలండి. ఇలా చేపలు వేసుకున్న తర్వాత మనం అయితే ఇంకా గంటితో అయితే కలబెట్టకూడదు. జస్ట్ ఊరికే మనం తిప్పాలండి నార్మల్గా. ఇప్పుడు వేయగానే జస్ట్ ఊరికే అలా అన్నీ మిక్స్ అవ్వడానికి ఊరికే అలా సెట్ చేసుకోవాలి. తర్వాత అయితే మనం ఇంకా గంట అయితే యూజ్ చేయకూడదు. ఈ విధంగా పట్టుకొని అయితే క్లాత్తో అయితే పట్టుకొని తిప్పాలండి, లేకపోతే నలిగిపోతాయి చేపలు. ఇంకా ఈ విధంగా ఉడికాక చేపలు కూడా ఉడికాక మనం అయితే మామిడికాయ అయితే లాస్ట్లో అయితే వేసుకోవాలి. మామిడికాయ వేస్తేనే చేపల పులుసు అనేది టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా ఈ విధంగా మామిడికాయ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పౌడర్ అయితే వేసుకోవాలి. అదేంటంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ధనియాలు అయితే వేసి ఫ్రై చేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసి మిక్సీ అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదైతే కొంచెం వేస్తున్నాను. ఇది వేసినాకనే చేపల పులుసుకి అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అంతే అండి. ఇవన్నీ బాగా కొంచెం మిక్స్ అయ్యి కొంచెం ఉడకాలి మామిడికాయ అయితే. అలాగే తెల్లగడ్డలు అయితే పాయలు అయితే నేను ఉల్చి అయితే వేసుకోవాలి. నేనైతే వేసాను. మూత పెట్టి కొంతసేపు అయితే ఉడికించాలి. బాగా ఎక్కువసేపు ఉడికిస్తే చేప ముక్కలు అయితే విరిగిపోతాయండి. కొంతసేపు ఉడికించి ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటే మన నెల్లూరు చేపల పులుసు అయితే సూపర్ టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. ఇంకా దీంతోపాటు నేనైతే చేపల ఫ్రై కూడా అయితే చేశాను. మధు వాళ్ళైతే చేపల ఫ్రై అయితే బాగా తింటారు పులుసులో కన్నా, అందుకని కొన్ని పీసెస్ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి వేడివేడి అన్నం రెడీ అయిపోయింది, పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా చేపలు కూడా వేయించేసి పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను.
ఇంకా ఇంతే అండి వీడియో. మధు అయితే అన్నం తిని సూపర్గా ఉంది అని అయితే చెప్తుంది. మన వీడియో అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.